ఎక్కువ శ్రమ పడ్డారు. మీరు అపాయింట్మెంట్ చించేసినంత మాత్రాన నా జాబ్ ఎక్కడికి పోదు. మూడేళ్లు తిండి పెట్టి మరీ పోషిస్తామని మీ వాళ్ళు బాండ్ మీద సైన్ తీసుకున్నారు. చూడండి. ఓచ్చకొడి, మనం చూడ్డానికే క్లాస్, లోపలంతా ఊరం మాస్. మూడేళ్లు నిన్ను అడ్డొస్తే మీ అమ్మని ఆడుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని హామీ ఇస్తున్నాను. ప్రతి పండక్కి అల్లుడొస్తాడు, ఈసారి మాత్రం మొగుడొచ్చాడు. నీ ముందుండాది ఆలపాటి అఖిలాండేశ్వరి. బాండ్ చూపించి నన్నే బెదిరిస్తుండావా అబ్బాయ్? మరీ మిడిమేళంగా ఉన్నావే. అది తమరిచ్చిన అవకాశమే ఆలపాటి వారు. నా కూతుర్ని అవమానించిన నిన్ను పనిలో పెట్టుకుంటానని ఎట్టా అనుకుంటుండావ్? కన్నెర్ర చేసినానంటే కన్ను చూపు మేరలో లేకుండా పోతావ్. తమరు కష్టపడి కన్నెర్ర చేయాలేమో, నేను మామూలుగా చూసినా మసైపోతావు. ఏందమ్మా ఈ పిల్లోడి ధైర్యమో? అది బై బర్త్ నా బ్లడ్ లో ఉంది. నాకెదురు తిరిగే ధైర్యానికి జీతం ఇచ్చి పనిలో పెట్టుకోనులే కాని బయలుదేరు. ఆ అవకాశం లేదు ఆలపాటి వారు. నా అంతట నేను బయటికి పోవాలంటే నేను అడిగింది ఇచ్చి పంపాలి. అది జరగదు. మీరు బలవంతంగా పంపించాలి అని చూస్తే నేను బయటికి వెళ్ళడం కాదు, మీరు జైలుకు వెళ్ళాలి. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న మీరు ఈ లాజిక్లు ఎలా మర్చిపోయారు? అసలు ఇంతసేపు వీడితో మాట్లాడి మమ్మీ, నలుగురిని పెట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టించక. ఏ చకోడి, విరగ్గొట్టిస్తావా? ట్రై చేసి చూడు. మరీ నలుగురంటే సరిపోరేమో, మినిమం 10 మంది అయితే ఈ ప్లేస్ సరిపోతుంది.